ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను మీ ఊరి బిడ్డను ఎనుగంటి కనకయ్యను అలియాస్ కనకరాజును. బీఎస్సీ చదువుకున్న వ్యక్తిని. ప్రజాక్షేత్రంలో ప్రజాసేవే లక్ష్యంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా నిరంతరం ప్రజల సమస్యలను ముందుకు తీసుకొచ్చి పరిష్కారానికి నా వంతును పాత్రను చేసిన వ్యక్తిని. దయచేసి ఓటర్ మహాశయులారా గమనించండి. నేను ఏ స్థాయి నుంచి పైకి వచ్చానో మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము నిరంతరం, లేని వారి కోసము, పేదవాళ్ళ కోసము కష్టపడాలనే తపనతోటి, వాళ్ళకు అండగా ఉండాలనే తపనతోటి ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. నేను ఏ విధంగా ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాను మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల కాలం నాకు బరువును చిన్న స్థాయి ఉప సర్పంచ్గా అవకాశం కల్పించినారు. ఇస్తే దాన్ని బరువును నిలబెట్టుకున్నానా, బాధ్యతను మర్చి ప్రవర్తించినా ఒకసారి ఆలోచించండి. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నా, మన ఊరి సమస్యల మీద పట్టున్న వ్యక్తిని. ఊరి సమస్యల మీదనే కాకుండా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నదో అవగాహన ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి మీ యొక్క సమస్యను పరిష్కరించి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వచ్చిన వ్యక్తిని నేను. ఆలోచించండి. డబ్బులు ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ డబ్బు ముఖ్యం కాదండి ఓటర్ మహాశయులారా. డబ్బు ముఖ్యం కాదు. మనకు పని చెప్తే చేసేటోడు కావాలి, పని చెప్తే వినేటోడు కావాలి. గ్రామ సమస్యలు ఏమున్నాయని అవగాహన, వీటిని తీర్చే విధంగా అవగాహన ఉన్నవాడు కావాలి. అందుకే మరీ చెప్తున్నా, మన స్కూల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. స్కూల్లో ఉన్న సమస్యలు ఆలోచించండి. స్కూల్ అభివృద్ధికి మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచించండి. వాటి మీద నాకు ఒక పట్టు ఉన్నది, నాకు ఒక గోల్ ఉన్నది. వాటిని ఏ విధంగా మనము ముందుకు తీసుకోవాలనో, విద్యను ముందుకు తీసుకోవద్దనే మనం బాగుపడతామండి. కాబట్టి మీరు డబ్బుకు, మద్యానికి లొంగకుండా దయచేసి నిజాయితీ గల మంచిగాని ఎంచుకోండి. దయచేసి ఓటేసి నన్ను గెలిపించండి. నాకు అవకాశం ఇవ్వండి. కొట్లాడే వ్యక్తిని, దమ్మున్న వ్యక్తిని, పనిచేసే వ్యక్తిని, మీ ఇంటి బిడ్డను.